హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డెస్టినీ డైవర్స్. అందరు ఎలా ఉన్నారు? సో తమ్నెల్ చూసే ఉంటారు. తెలంగాణ సిగ్నేచర్ డిష్ స్నాక్ లాంటిది, అదేంటి మక్కట్కులు. సో దీని ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ చూసేద్దాం, తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ పుట్నాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిరపకాయలు అండ్ కొత్తిమీర అండ్ ఆల్సో వేయించిన పల్లీలు అనమాట. ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మక్క అటుకులు. సో ఈ మక్కట్కుల గురించి నేను చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రాసెస్ చూసేద్దాం. ఏంటంటే ఒక బాండి పెట్టి స్టవ్ వెలిగించి ఆయిల్, మీరు ఎంతైతే మక్కట్కులు తీసుకుంటున్నారో దాని క్వాంటిటీ చూసుకొని ఆయిల్ వేసుకోండి. అండ్ ఆల్సో ఏంటంటే జీలకర్ర కూడా ద సేమ్. అండ్ తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ ఎండుమిర్చి, పుట్నాలు, కరివేపాకు అండ్ ఆల్సో పల్లీలు, ఇవన్నీ వేయించుకోవాలన్నమాట. మొత్తం మంచిగా వేయించుకోవాలి. ఇందులో మనకి సాల్ట్ యాడ్ చేయము, బికాజ్ ఆల్రెడీ మక్కట్కుల్లో సాల్ట్ ఉంటుంది. ఎవ్వరు యాడ్ చేసుకోకండి, ఘోరంగా చాలా చాలా ఎక్కువ అయిపోతుంది. అండ్ ఆల్సో కొద్దిగా మనం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేయించుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే మక్కట్కుల గురించి చెప్పుకుందాం. ఈ మక్కట్కులు అనేవి చాలా చాలా ఫేమస్. ఎవరైతే తెలంగాణలో ఉంటున్నారో వాళ్ళకి తెలియకపోతే తెలుసుకోండి. ఇవి ఈ రీజియన్లో ఫేమస్. ఎక్కువ మా సైడ్ అయితే నిజామాబాద్ అండ్ ఆర్మూర్, ఇక్కడ ఆదిలాబాద్, నిర్మల్, ఈ సైడ్ చాలా 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 ఫేమస్. ఇవి మనం ఎలా తింటామంటే పూరీ విత్ మటన్, పూరీ విత్ చికెన్ ఎలా అయితే కాంబినేషన్లో మనం తింటాము, ద సేమ్ వే మేము ఈ మక్కట్కులతోని ఇలా కూడా తింటాము. నార్మల్ స్నాక్ లాగా కూడా తింటాం అనమాట. ఎలా అయితే పేపర్ అటుకులు, దొడ్డటుకులు వీటితో చేసుకొని తింటామో ఇది కూడా సేమ్ స్నాకే. సో ఇదన్నమాట. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే ఒక ఇన్సిడెంట్ చెప్తా. మేము నార్మల్గా హాస్టల్లో ఉన్నప్పుడు ఇవి తీసుకెళ్తాం కదా స్నాక్స్ లాగా. తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే మా ఫ్రెండ్స్ అడిగేవాళ్ళు అనమాట, చాలా బాగున్నాయి తీసుకురండి, మా సైడ్ అస్సలు దొరకవు అని. అంటే సో నేను చెప్తున్నా, మీ సైడ్ దొరకకపోతే ఇఫ్ ఇన్ కేస్ ఉంటాయి, కాకపోతే ఎలా చేసుకోవాలో తెలియదు కావచ్చు. సో ఇదన్నమాట ప్రాసెస్. సో మనం మక్కట్కుల్ని మొత్తం వేసేసుకోవాలి. ఏవైతే వేయించిన దాంట్లో మంచిగా కలుపుకోవాలన్నమాట. చాలా చాలా ఈజీ రెసిపీ అండ్ ఆల్సో 10 minutesలో అయిపోతుంది. వంట రాని వాళ్ళు కూడా ఇవి చేయొచ్చు, అంత ఈజీ రెసిపీ అనమాట. తర్వాత మనం కొత్తిమీరతో మొత్తం గార్నిష్ చేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఇంతే ఈ మక్కట్కులు అనమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ తెలియని వాళ్ళంటే తెలుసుకోండి.